నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈ ప్యాటర్న్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి నెల ఎప్పుడో ఒకసారి ఈ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు కంపల్సరీ మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. అంతేకాకుండా ఇది రివర్సల్ ప్యాటర్న్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ కూడా మనం సంపాదించే అవకాశం ఉంటుంది. గత వారంలో ఈ ప్యాటర్న్ని నేను కన్విక్షన్తో ఫస్ట్ ట్రేడ్ లాస్ అయినా సెకండ్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో తీసుకోవడం వల్ల నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దాని యొక్క లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్యాటర్న్ అంటే ఎం ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఇలాంటివి కాదు. ఇది పూర్తిగా సైకాలజీ బేస్డ్ ప్యాటర్న్. ముందు చెప్పిన ఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ ఇలాంటివి ఎవరైనా నేర్చుకుంటారు, 1 వీక్లో నేర్చేసుకుంటారు. కానీ సైకాలజీకి సంబంధించిన ప్యాటర్న్స్ నేర్చుకోవాలంటే అంత ఈజీ కాదు. ఈ ప్యాటర్న్కి సంబంధించి కండిషన్స్ చెప్తాను చూడండి. కండిషన్ నెంబర్ 1, మార్కెట్ ఒకరోజు ఫాల్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత అదే రోజు మార్కెట్ అక్కడక్కడే క్లోజ్ అయిపోయి ఉండాలి. దట్ మీన్స్ ఏదైనా ఒక సైకాలజీ లెవెల్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అక్కడక్కడే ఉండిపోవాలి. అంటే ఒక జోన్లో ఉండిపోతే ఇక్కడ రీటైలర్స్ వస్తారన్నమాట. ఆ రీటైలర్స్ మార్కెట్ ఇంకా ఫాలో అవబోతుందేమో అనుకొని అంటే 1:30, 2 o'clock నుంచి అలా పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్ క్లోజ్ అయిపోయేసరికి రేపొద్దున గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేకపోతే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ చేసేస్తుందేమో అని వాళ్ళు ఆ ట్రేడ్ని హోల్డ్ చేసుకొని పెట్టుకుని ఉంటారు. అలాంటప్పుడు ఈ సెటప్ ఏర్పడుతుంది. సో కండిషన్ నెంబర్ 1 ఏంటి? మార్కెట్ ఫాల్ అవ్వాలి, ఆ తర్వాత కిందనే క్లోజ్ అవ్వాలి. అప్పుడు ఈ రిటైలర్స్ యొక్క స్టాప్ లాస్లు పైన ఉంటాయి. సో కండిషన్ నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ ఒక పర్టికులర్ జోన్ని లేదా ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ చేసి ఉండాలి. ప్రీవియస్గా 3-4 డేస్ వెనకాల చార్ట్ ఉండకూడదు. చార్ట్ ఉండకూడదు అంటే మళ్ళీ అక్కడ స్టాప్ లాస్లు ఉండవు అనమాట. చార్ట్ దూరంగా ఉంటే స్టాప్ లాస్ ఉండవు. ఒకవేళ చార్ట్ దగ్గరగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్టాప్ లాస్లు ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇదే సేమ్ డే మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత రోజు ఇక్కడికి వచ్చింది, కాబట్టి ఇక్కడ దీని కింద స్టాప్ లాస్లు ఉంటాయి. అదే దూరంగా ఉన్నప్పుడు స్టాప్ లాస్లు ఉండవు. వాళ్ళు ఐదర్ బుక్ చేసేసుకుని ఉంటారు, లేదంటే వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు, మనం వాళ్ళని టార్గెట్ చేయడం. సో కండిషన్ నెంబర్ 2 అయిపోయింది. కండిషన్ నెంబర్ 3 ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. అలాగే ఓపెన్ అయినప్పటి నుంచి మార్కెట్ సెల్లింగ్లో చూపించాలి. దట్ మీన్స్ ఇక్కడ ఉన్న రిటైల్ సెల్లర్స్ హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట. ఓకే, మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది మార్కెట్, ఇంకా ఫర్దర్గా ఫాలో అవబోతుంది అని అనుకుంటారు. ఆ తర్వాత ఒక సపోర్ట్ జోన్, ఎక్కడైనా సపోర్ట్ జోన్ ఉన్నప్పుడు మార్కెట్ అక్కడ బయింగ్ చూపిస్తూ ఉండాలి. ఆ తర్వాత మార్కెట్ ఇంకొకసారి బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఈ రీటైలర్స్ కంప్లీట్గా హ్యాపీ అయిపోయి ఇంకా కంఫర్ట్ జోన్లోకి వచ్చేసిన తర్వాత మార్కెట్ ఒక్కసారి పెద్ద మూవ్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి టైంలో మనం ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేసి, లేదంటే మార్కెట్లో ఇక్కడే ఒక పెద్ద ఫాలో అయిన తర్వాత ఇక్కడే బై చేయాలి. నేను ఆల్రెడీ ఇదే సేమ్ ట్రేడ్ ఈ వీక్లో చేశాను అన్నాను కదా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కొత్త సెల్లర్స్ కూడా రావడం మొదలవుతాయి. అప్పుడు ఇక్కడున్న స్టాప్ లాస్లు అన్నీ ఎగిరిపోతాయి. ఒకేసారి మార్కెట్ ఫాస్ట్గా బయింగ్ వస్తుంది. మీరు ఇలాంటి ట్రేడ్లో కనుక ఉంటే కొంచెం ఎక్కువ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ వీక్లో నేను చేసిన ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. December 17th మార్కెట్ ఒక ఫాల్ ఇచ్చింది. అంటే ఈ ఫాల్లో జనరల్గా రిటైలర్స్ ఎవరు ఎంటర్ అయ్యి ఉండకపోవచ్చు. ఆ తర్వాత మార్కెట్ ఈ జోన్ని కూడా బ్రేక్ డౌన్ చేసేసింది. అంటే దీనికి ముందు ఉన్న స్వింగ్ లోని కూడా బ్రేక్ డౌన్ చేసేసి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ పెద్ద బ్రేక్ డౌన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ సెల్లర్స్ యాడ్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఇవ్వకుండా మార్కెట్ సైడ్ వేస్లో ఉండిపోయి క్లోజ్ అయిపోయింది. దట్ మీన్స్ వాళ్ళ స్టాప్ లాస్లు పైన ఉంటాయి. సో ఇది ఫస్ట్ కండిషన్ పూర్తి అయిపోయింది. సెకండ్ కండిషన్, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అలాగే మార్కెట్ కిందకి వెళ్ళింది. దీని ముందు ఉన్న ఈ స్వింగ్ లోని కూడా బ్రేక్ డౌన్ చేసింది. దానికి ముందు ఏం చేసింది? బయింగ్ చూపించింది. దట్ మీన్స్ ఇక్కడ బయ్యర్స్ వస్తారు. అంటే సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోద్దేమో అనుకొని ఇక్కడ నుంచి బయ్యర్స్ వస్తారు. ఆ బయ్యర్స్కి ప్రాఫిట్ ఇవ్వకూడదు కదా, అందుకని మార్కెట్ ఒకసారి కిందకి బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది. అంటే ఎవరైతే ఇక్కడ కొత్త బయ్యర్స్ వస్తారో వాళ్ళని కూడా మార్కెట్ దింపేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా బై చేస్తారో ధైర్యం ఉంటే, ఇక్కడ ఎవరికైనా ధైర్యం ఉందా బై చేయడానికి? ఇక్కడ ఎవరికి ధైర్యం ఉండదు. అందుకని మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. కంప్లీట్గా ఇక్కడున్న స్టాప్ లాస్లు అన్నీ కూడా ఎలిమినేట్ చేసేసింది. సో దానికోసం ఇంత ఫాస్ట్ మూమెంటం వచ్చింది. ఈ చార్ట్ ప్యాటర్న్ నాకు చాలా చాలా ఇష్టమైంది.
అలాగే ఇది నవంబర్లో కూడా ఒకసారి ఏర్పడింది. మనం నవంబర్లో కూడా వెళ్ళి చూద్దాం. సో 6th డిసెంబర్న మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ అక్కడే క్లోజ్ అయిపోయింది. సో కంపల్సరీ మార్కెట్లో పైన స్టాప్ లాస్లు ఉన్నాయి. పైగా దానికి ముందు నుంచి కూడా పడుతుంది కాబట్టి ఇంకా సెల్లింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది. కొత్తగా మళ్ళీ సెల్లర్స్ని కూడా ఇన్వైట్ చేసింది. క్లోజ్ అయ్యేటప్పుడు చూడండి, ఇదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్ కూడా పెద్ద రెడ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. దట్ మీన్స్ ఇంకా మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు కొత్త రిటైలర్స్ని కూడా యాడ్ చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఓపెన్ అవగానే మార్కెట్లో ఒక ఫాల్ కనపడింది. అంటే పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ కనపడ్డాయి. దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో సెల్లర్స్ రావడం మొదలవుతారు. అంటే నిన్నటి నుంచి మార్కెట్ పడుతూనే ఉంది, ఇవాళ కూడా పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా పడిపోద్దేమో మార్కెట్ అనుకుని కొత్త సెల్లర్స్ యాడ్ అవుతారు. వాళ్ళ స్టాప్ లాస్లు పైన ఉంటాయి అన్నమాట. మార్కెట్లో మామూలుగా అందరూ ఏమంటారు, ఇదిగో ఫస్ట్ 5 minute క్యాండిల్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్లో ఇంకా పడిపోద్ది అనుకుంటారు. అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఎవరైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎంటర్ అవ్వకపోవచ్చు, కానీ సెకండ్ టైం మళ్ళీ పడుతున్నప్పుడు కూడా ఇంకా రిటైలర్స్ యాడ్ అయిపోతారు. అర్థమైందా మీకు? అంటే ఫస్ట్ 5 minute క్యాండిల్ ఇదనుకోండి, రెడ్ క్యాండిల్, దీని యొక్క లో బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా పడిపోద్ది అని అనుకుంటారు. అంటే గతంలో ఇప్పుడు ఎప్పుడైనా వర్కౌట్ అయ్యేవేమో, ఇప్పుడు అట్లాంటివి ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. నిఫ్టీలో ఓన్లీ ట్రాప్ ట్రేడింగే వర్కౌట్ అవుతుంది, సైకాలజీ ట్రేడింగే వర్కౌట్ అవుతుంది. సో 5 minute క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇంకా కొంతమంది రిటైలర్స్ వస్తారు. లేదు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ వచ్చి మళ్ళీ ఇది రీటెస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ రెడ్ క్యాండిల్స్ వస్తే అప్పుడు ఎంటర్ అవుతాను అనుకుంటారు. కాబట్టి మార్కెట్ ఏం చేస్తుంది, ఒకసారి ఫాల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నట్టు చూపిస్తారు. ఈసారి ఇంకా మళ్ళీ కొత్త రిటైలర్స్ కన్ఫర్మేషన్ తీసుకొని మరి సెల్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ స్టాప్ లాస్లు అన్నీ పైన యాడ్ అవుతూ ఉంటాయి. సో అదే రకంగా ఇక్కడ కూడా జరిగింది. ఈ 5 minutes క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి రీటెస్ట్ చేసుకొని పెద్ద రెడ్ క్యాండిల్, అంటే దీన్ని ఏమంటారు, మారుబోజు లేదా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సాధారణంగా దీనిపైన మార్కెట్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఇంత పెద్ద సెల్లర్స్ వచ్చేసారు కాబట్టి. కానీ ఏం జరుగుతుందో చూడండి. ఒకవేళ నేను ఇక్కడే బై చేశాను అనుకోండి, హియర్ ఈ లెవెల్ దాటితే ఇంత చిన్న క్యాండిల్స్ వచ్చాయి కదా, ఇంత సెల్లర్స్ వచ్చినప్పుడు ఇంకా క్యాండిల్స్ ఆగిపోకూడదు. మార్కెట్ టపా ఫాల్ పడిపోతూ ఉండాలి. ఇంకా మార్కెట్ ఎందుకు ఆగిపోయింది, ఆగకూడదు కదా, ఇంకెవరిని ఎక్కించుకుందామని ఆగిపోయింది. సో అక్కడ ఆగకుండా చిన్న క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం బై చేసాం అనుకోండి ఉదాహరణకి. మార్కెట్ ఎలా పైకి వెళ్తుందో, అదిగో ఇక్కడ స్టాప్ లాస్లు ఉన్నాయి, ఇక్కడ స్టాప్ లాస్లు ఉన్నాయి. వాళ్ళందరూ స్టాప్ లాస్లు హిట్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది చూడండి. మార్కెట్ ఎప్పుడు కూడా స్టాప్ లాస్లు హిట్ చేసినప్పుడే ఫాస్ట్గా పైకి వెళ్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్లు లేనప్పుడు మార్కెట్ చాలా స్లోగా ఉంటుంది. ఒకవేళ స్టాప్ లాస్లు ఉన్నప్పుడు మార్కెట్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళడం లేదా కిందకి వెళ్ళడం జరుగుతుంది. అలా స్టాప్ లాస్లు ఉన్నప్పుడే జరుగుతుంది.